హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్ ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బేబీ పట్టాభిరామ్ గారు మొన్న గుండెపోటుతో చనిపోవడం జరిగింది. సార్ చాలా మంది ప్రముఖులు సంతాపం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆయన బయోగ్రఫీ గురించి, ఆయన జర్నీ గురించి ఒకసారి చెప్తారా సార్? యా బివి పట్టాభిరామ్ తెలుగు వారి జీవితంలో ఆయన పెనవేసుకుపోయిన వ్యక్తి. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, హిప్నోథెరపీ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, పాజిటివ్ థింకింగ్ విషయంలో కావచ్చు, ఆయన కొన్ని తరాలను ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నాడు. మా చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయన చూస్తున్నాను. సో ఇప్పటికి కూడా ఆయన కనెక్ట్ అయి ఉన్నాడు, యంగ్ స్టూడెంట్స్ కూడా కనెక్ట్ అయి ఉన్నాడు. నేను ఆ మధ్య నేను మా వైఫ్ ఒక డాక్యుమెంటరీ, ఇంట్లో నుంచి పారిపోయే పిల్లల మీద, ఒక రన్ అవే చిల్డ్రన్ అంటారు, వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నప్పుడు ఈయన దాని మీద ఏమన్నా మాట్లాడతాడేమని పోయి మాట్లాడాను. ఆ రోజు నాకు ఆయన హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అందులో ఆయన 4 T's అనే ఒక ఆస్పెక్ట్ చెప్పాడు అనమాట. అంటే పిల్లల పెంపకానికి తల్లిదండ్రులకి 4 రకాల టీస్ ఇంపార్టెంట్. టీ అంటే టైము, తర్వాత ట్రస్ట్, నమ్మకం, టాకు, వాళ్ళకి అంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టడం, వాళ్ళకి టైం ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడడం. ఫైనల్ టీ వచ్చి టచ్, వాళ్ళని టచ్ చేసి ప్రేమగా నిమ్మడం, అవన్నీ చేయాలి పిల్లలకి అనేది ఆయన చెప్పాడు. ట్రస్ట్, నమ్మకం, వాళ్ళని నువ్వు దొంగ వెదవా, లేకపోతే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనకుండా, సో నువ్వు అబద్ధాలు చెప్పవు, నాకు తెలుసు నీ మీద నమ్మకం ఉంది అనేది. ఒకవేళ అబద్ధం చెప్తున్నా మనం అలా చెప్పడం వల్ల అబ్బాయిలు గిల్ట్ ఏర్పడి తర్వాత మనకి నిజాలు చెప్తాడు. కాబట్టి మనం ఎట్లా ఒక కిడ్ని చూడాలనేది ఆయన చెప్పాడు. అది చాలా మందికి నచ్చింది కూడా మా డాక్యుమెంటరీలో ఆయన చెప్పిన బయట. నేను గమనించింది ఏంటంటే, ఆయన మామూలుగా అయితే ఆయనకున్న నాలెడ్జ్కి గబగబా కెమెరా ముందు కూర్చొని చెప్పేయచ్చు. ఇవాళ చాలామంది అలాగే చేస్తారు. కానీ ఆయన టైం అడిగి ఒక హాఫ్ అన్ అవర్ మమ్మల్ని వెయిట్ చేయించి ఆయన బుక్ తీసుకొని, ఆ పుస్తకంలో ఆయన రాసింది కాకపోతే అదే మైండ్లో ఉండవు కదా, కాబట్టి ఆయన మళ్ళీ ఒకసారి చూసుకొని, సో ఈ టాపిక్ ఏంటి, దీనికి రిలవెంట్గా ఏం మాట్లాడాలి నోట్స్ రాసుకొని, ఇంత ఆర్గనైజ్డ్గా ఆయన మాట్లాడాడు అనమాట. సో ఒక పక్క అక్కడ స్టూడెంట్స్, పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు కౌన్సిలింగ్ కోసం, అయినా కూడా ఆయన దీని ఇంపార్టెన్స్ ఆయనకు అర్థమై టైం ఇచ్చాడు అనమాట. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇక ఆయన బయోగ్రఫీ విషయానికి వస్తే, ఆయన భావరాజు వెంకట పటాభి రామ్ ఆయన పేరు, తూర్పుగోదావరి జిల్లా. వీళ్ళ నాన్న రావు సాహెబ్ భావరాజు సత్యనారాయణ వీళ్ళ నాన్న పేరు. ఆయనకి 15 మంది పిల్లలు అని చెప్తున్నారు, అందులో పట్టాభిరామ్ ఒకరు. ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా మనుషుల సైకాలజీని స్టడీ చేయడం, మనస్తత్వాలని గురించి ఆలోచించడం అనేది ఉంది. దానివల్ల ఈయన ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ, ఫిలాసఫీ ఈ రెండిట్లో ఆయన చదువుకున్నాడు. అక్కడే పిహెచ్డి కూడా ఆయన సైకాలజీ మీద ఆయన పిహెచ్డి కూడా చేశాడు. అంటే యోగా అండ్ హిప్నాటిజం ఆయన టాపిక్, స్పెసిఫిక్ టాపిక్ పేరు ఏంటంటే యోగా అండ్ హిప్నాటిజం ఏ ప్రాగ్మాటిక్ అప్రోచ్ అనే టైటిల్తో ఆయన పిహెచ్డి చేశాడు. దాని తర్వాత పోస్ట్ డాక్టరల్ కూడా సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వీటిలో పోస్ట్ డాక్టరల్ కోర్స్ చేశాడు. తర్వాత గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజం వీటిలో డిప్లొమా, పీజీ డిప్లొమా చేశాడు. తర్వాత సైకాలజీ, గైడెన్స్, కౌన్సిలింగ్, హిప్నోథెరపీ వీటితో అమెరికాలో పీజీలు చేశాడు. తర్వాత ఈయన అంటే చదవడమే ఆయన చాలా కాన్సన్ట్రేట్ చేసి అనేక ఫీల్డ్స్లో ఆయన డిగ్రీలు సంపాదించుకున్నాడు. సో ఫస్ట్లో ఈయన హిప్నాటిస్ట్గా ఉండేవాడు. పట్టాభిరామ్ అంటే హిప్నాటిజం చేయడం అప్పట్లో అది వెరీ పాపులర్గా ఉండేది. 80s 90sలో హిప్నాటిజం. దీని మీద ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా తులసి దళంలో హిప్నాటిజం అనేది, మేమంతా కూడా అప్పుడు పుస్తకాలు చదివేవాళ్ళం వీళ్ళవి. హిప్నాటిజం అనేది మా అందరికి కూడా నేర్చుకోవాలని కోరుకుండేది. కాలేజీల్లో కూడా వచ్చి మమ్మల్ని హిప్నటైజ్ చేసేవాళ్ళు కొంతమంది వచ్చి. సో హిప్నటైజ్ చేసి సూది గుచ్చి, ఇవన్నీ ఫ్రాయిడ్ దగ్గర నుంచి వచ్చాయన్నమాట. సో అలాగా ఈయన హిప్నాటిస్ట్గా, ప్రొఫెషనల్ హిప్నాటిస్ట్గా ఉండి అనేక జబ్బుల్ని, మానసిక జబ్బుల్ని నయం చేయడానికి హిప్నాటిజంని వాడుకునేవాడు. అట్లాగే ఎవరైనా చదువు సరిగా లేకపోయినా వాళ్ళని కూడా బాగు చేయడానికి కూడా హిప్నాటిజం ముందుగా చేసేవాడు.
దాని తర్వాత ఏం చేసింది ఏంటంటే ట్రైనింగ్ సెషన్లు కండక్ట్ చేసేవాడు. ఒకటి స్టూడెంట్లకి ట్రైనింగ్ సెషన్లు, పేరెంట్లకి పేరెంటింగ్ ఎట్లా పేరెంటింగ్ ఈ మధ్య ఇప్పుడు పేరెంటింగ్ మీద చాలా వచ్చేసే కానీ అప్పట్లో నాకు తెలిసి పట్టాభిరామ్ ఒకటే పేరెంటింగ్ మీద గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే పట్టాభిరామ్. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలతో మనం పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళని పాజిటివ్గా వాళ్ళ బిహేవియర్ని ఎలా మనం చేంజ్ చేయాలి, మనకి అంటే ప్రోగ్రెసివ్ ఎలా చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా పేరెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం అనేది నేను ఒక ఆర్గనైజ్డ్గా వెస్ట్రన్ పుస్తకాలు అవన్నీ చదువుకొని సిలబస్ తయారు చేసి వాళ్ళ క్లాసులు ఇచ్చేవాడు. అట్లాగే గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ అకాడమీ కావచ్చు, వివిధ అకాడమీలు, జర్నలిస్ట్ అకాడమీ కావచ్చు, టీటీడీ కావచ్చు, అట్లాగే పొలిటికల్ పార్టీల కేడర్కి కావచ్చు, వాళ్ళ నాయకులకు కావచ్చు, వాళ్ళకి క్లాసులు ఇవ్వడం, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ ట్రైనింగ్ ఉంటాయి కదా అక్కడ క్లాసులు ఇవ్వడం. అంటే ఒక విషయాన్ని ఎలా పాజిటివ్గా ఆలోచించాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, నీ వ్యక్తిగతంగా నీకు ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకొని ఎలా యాక్సెప్ట్ చేసి దాన్ని ఎలా మార్చుకోవాలి, ఈ విషయాల్ని ఆయన ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఆ ట్రైనింగ్లో కూడా సరదాగా సైకలాజికల్ ఇది చేయడం. తర్వాత ఈయనకి మ్యాజిక్ చాలా బాగా వచ్చు, మెజిషియన్ కూడా అయినా చాలామందిని తయారు చేసేవాడు కూడా స్కూల్ పెట్టి. ఈవెన్ మ్యాజిక్ స్కూల్ ఫస్ట్ ఇండియాలో ఈయన పెట్టాడు అని చెప్తారు అనమాట. అందువల్ల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఈయన ఎక్కాడు మ్యాజిక్ స్కూల్ పెట్టడం. ఫస్ట్లో ఈయన మ్యాజిక్, తర్వాత ఏమో హిప్నాటిజం, దీని తర్వాత సైకాలజికల్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ మెల్లమెల్లగా వస్తూ వచ్చాడు. అంటే ఎండమూరి ఒక వ్యాసంలో చెప్పినట్టుగా ఒక టాపిక్కి దాని అవుట్డేట్ అయిపోతుంది. ఇప్పుడు మ్యాజిక్ అనేది ఒకప్పుడు ఉండేది, హేతవద్దుమాలు ఎక్కడ చూసినా మ్యాజిక్ షోలు చేసేవాళ్ళు. దాని టైం అయిపోయింది, దాని పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ పోయింది. దాంతో ఈయన కూడా అది వదిలిపెట్టాడు. మళ్ళీ హిప్నాటిజం ఉంది, హిప్నాటిజం పోయింది, దాన్ని వదిలిపెట్టాడు. దాని తర్వాత పేరెంటల్ గైడెన్స్, ఈ ట్రైనింగ్స్ ఇవ్వడం ఇవి మొదలుపెట్టాడు. అది తగ్గిపోయినాక పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. సో ఈయన ప్రశాంతి కౌన్సిలింగ్ అండ్ హెచ్ఆర్డి సెంటర్ అని ఒకటి పెట్టాడు మన ఇక్కడ రవీంద్ర భారత్ దగ్గర. అక్కడే మేము కూడా పోయింది ఆయన ఆఫీస్కి. సో అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు ముఖ్యంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాసే ఎక్కువ వచ్చేవాళ్ళు. ఆ రోజు కూడా మాతో అన్నాడు, మీరు తీసిన సబ్జెక్ట్ నాకు డైరెక్ట్గా పరిచయం లేదు, అంటే మేము తీసింది ఏంటి, పేద పిల్లలు ఇళ్ల నుంచి పారిపోయి రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద మేము తీసిన డాక్యుమెంటరీ. కానీ ఆయన ఏం చెప్పారంటే ఈ పిల్లలతో నాకు వాళ్ళెవరు నా దగ్గరికి రారు, కానీ నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు నాకు ఫీజు కట్టి నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటారు అనేది ఆయన అది కూడా చెప్పాడు. కాకపోతే బ్రాడ్గా పిల్లల్ని ఎలా పెంచాలనే దాని మీద ఆయనకి ఎప్పటి నుంచో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పేరెంట్స్కి ఈ గైడెన్స్ ఇస్తూ మా దాంట్లో మాట్లాడాడు. సో అలాగా ఇవన్నీ ఆయన కండక్ట్ చేశాడు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయిలాండ్, సింగపూరు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, వీటిలో అనేక దేశాల్లో ఆయన వెళ్ళి అక్కడ కూడా కౌన్సిలింగ్లు చేయడం, అక్కడ చెప్పడం, ఇవన్నీ చేశాడు. ముఖ్యంగా ఆయనది ఏంటంటే ఫైనల్గా ఒక పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేయడం, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడం. చాలామందిలో వాళ్ళకి టాలెంట్ ఉంటుంది కానీ కాన్ఫిడెన్స్ ఉండదు, కంపేర్ చేసుకుని వాళ్ళు కాన్ఫిడెన్స్ లోపాలు ఉంటాయి, దాని నుంచి బయటపడడానికి వాళ్ళకి హెల్ప్ చేయడం. ఇది అంటే ప్రధానంగా ఒక రకంగా సైకాలజికల్ గైడెన్సు, కౌన్సిలింగు, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషను, ఇవన్నీ చేయడం ఆయన. అంటే ఒక సమగ్రమైన కేవలం వ్యక్తిని మాత్రమే నువ్వు మారు అనకుండా చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకొని పేరెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం. తర్వాత వాళ్ళ స్కూల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వాళ్ళతో కూడా ఈయన మాట్లాడడం, ఫలాని స్టూడెంట్ మీ స్కూల్లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు, మీరు కూడా హెల్ప్ చేయండి అని చెప్పడం. అంటే చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ను కూడా ఈయన తీసుకురావడానికి ట్రై చేయడం అనేది ఈయన తీసుకొచ్చిన మంచి మెథడ్స్లో ఒకటి. రెండోది ఏంటంటే ఈయన అజాత్ శత్రు, ఎవరిని కించపరచే విధంగా మాట్లాడడం, ఇవాళ ఉన్న వాతావరణం ఏంటి, ఇలాంటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాడికేం తెలియదు వీడికేం తెలియదు అన్న ఇది ఎక్కువ కనపడుతుంది. అదేం లేదు ఈయనకి. ఈయన పని ఈయన చేసుకుంటూ వెళ్ళాడు. ఈయనకి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువే. ఎండమూరి క్లోజ్ ఫ్రెండు, మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఇట్లా చాలా ఆయా రంగాల్లో టాప్లో ఉన్న వాళ్ళందరూ ఈయనకి, ఇటు పివి నరసింహారావు దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, మన అబ్దుల్ కలాం దగ్గర నుంచి అందరూ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఈయనకి ఫ్రెండ్స్ అనమాట.
అయినప్పటికీ ఆయన వాళ్ళతో ఎలా ఉంటాడో కొత్తగా మాలాంటి వాళ్ళు వెళ్ళి ఆయన ఏమన్నా మాట్లాడితే కూడా అంతే మనకు గౌరవం ఇచ్చి చాలా మర్యాదగా మాట్లాడడం, వ్యక్తుల్ని గౌరవించడం, చుట్టూ మన బిహేవియర్ని చూసి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఆలోచించి మనం జాగ్రత్తలు తీసుకోవడం. యండమూరి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. తను ఎప్పుడో విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు యండమూరి సిగరెట్ తాగుతుంటే ఈయన వచ్చి ముందు ఆ సిగరెట్ పడేయి అని చెప్పాడు చెవులో. అదేంటి నువ్వే కదా చెప్తావు, వ్యక్తికి నచ్చినట్టు ఉండాలి కదా అని ఈయన అడిగితే, అది కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. నువ్వు ఇక్కడ మన విద్యార్థులు ఇప్పుడు 100 మంది మనల్ని చూస్తున్నారు, మాకు బోధించడానికి వచ్చి ఈయన సిగరెట్ తాగుతున్నాడే అనుకునే ప్రమాదం ఉందని చెప్పినాక ఈయన కన్విన్స్ అయ్యి సిగరెట్ పడేశానని చెప్పాడు. అంటే ఆయనకి ఏంటంటే ఒక సమగ్రమైన దృక్పథం ఉంది. ఒకవైపునే ఆలోచించడం కాకుండా ఇతరుల వైపు నుంచి కూడా ఆలోచించడం, ముఖ్యంగా యూత్తో కనెక్ట్ కావడం అన్న ఒక గొప్ప లక్షణం. యూత్కి స్టూడెంట్లకి హెల్ప్ చేయడం, అట్లాగే ప్రభుత్వంలో కావచ్చు, ప్రైవేట్ కంపెనీల్లో కావచ్చు, వాళ్ళ ఉద్యోగులు కావచ్చు, అనేక వేల మంది లక్షల మందికి ఈయన ప్రత్యక్షంగా కావచ్చు, వర్క్షాపుల ద్వారా, ఇంటరాక్షన్ ద్వారా, పరోక్షంగా పుస్తకాలు దాదాపు 110 పుస్తకాలు ఈయన తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీషులలో రాశాడు. సో లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు, వాటిలో పుస్తకాలు రాశాడు. మనకి ఇప్పుడు కన్నడకి వెళ్ళినా బివి పట్టాభిరామ్ అంటే ఎవడో తెలుసు, తమిళ్లో తెలుసు, అలాగే వెరీ పాపులర్ అయ్యాడు. సో ముఖ్యంగా తెలుగులో ఈయన పుస్తకాలు ఎంఎస్కే వాళ్ళు వేసినవి హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయేవి, అందరూ చదివారు. ఆ తర్వాత మళ్ళీ మారిన టెక్నాలజీకి అనుగుణంగా ఆయన సీడీలు, యూట్యూబ్లో క్లాసులు, ఇట్లా ఆయన ఎప్పుడు కూడా టైమ్స్కి అహెడ్గా ఉండడం, టైమ్స్తో పాటు నడవడం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి సోది మాట్లాడకుండా ఆయన టైమ్స్ చేంజ్కి అనుగుణంగా ఆయన మారి విద్యార్థుల్ని లేకపోతే మిగతా సెక్షన్లని ఎడ్యుకేట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాడు. 75 ఇయర్స్. నిజానికి ఆయన మొన్నటి వరకు కూడా యాక్టివ్గానే ఉండేవాడు, నిరంతరం పనిచేసేవాడు. కానీ ఇప్పుడు గుండెపోటుతో ఆయన ఒమేగా హాస్పిటల్లో చేర్చారు, ఆయన అక్కడ చనిపోయారు. ఆయనకి భార్య జయ, కొడుకు ప్రశాంత్ ఉన్నారని చెప్తున్నారు. ఏదేమైనా ఆయనకి మన ఛానల్ తరఫున నివాళి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.